మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్. నమస్తే సార్. నమస్తే నమస్తే. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్. హ్యావ్ యు కంప్లీటెడ్ ఆర్డర్? yes sir. ఏ సతీష్, వెయిట్ అ మూమెంట్. ఏంట్రా సతీష్, ఎప్పుడు షికార్లు సరదాలేనా? రోజు ఒక గంటైనా ఫ్యాక్టరీ పనులు చూసుకోవచ్చుగా. ఓహ్ బోర్ అన్నయ్య, ఫ్యాక్టరీలో నీకు వర్క్ లోడ్ ఎక్కువగా ఉంటే ఎక్స్ట్రా వర్కర్స్ పెట్టుకో, అంతేగాని నన్ను మాత్రం ఇబ్బంది పెట్టుకో. బాయ్. శివా, ఇంత కష్టపడి డకోటా బండి బాగు చేసుకోపోతే వచ్చాడు బళ్ళున్న ఏదో బండి మార్చుకోవచ్చుగా. లేదురా, నాకు ఊహ తెలిసాక బండి నేర్చుకుంది దీని మీదే, మొదటిసారి లోడ్ ఎత్తింది దీని మీదే. ఇప్పుడు నేను దీన్ని నడపనంటే ఏమోలో పడేస్తారు. జీవితంలో నన్ను నమ్ముకున్న దాన్ని వదలను, నేను నమ్ముకున్న దాన్ని విడవను, అది మనిషి అయినా వస్తువు అయినా. సభాష్, అందుకే నువ్వు అంటే నాకు చాలా ఇష్టం రా. ఒరే సతీష్, నువ్వేంటి ఇలా వచ్చావు? క్లబ్కి వెళ్తున్నాను, కంపెనీగా నేను తీసుకెళ్దామని. నీతో క్లబ్బులు కానీ సినిమాలు కానీ కాక్షేపం చేస్తే ఇక్కడ నా పని ఎవరు చేస్తారు? అంతే కదా, ఇప్పుడే అన్నయ్యతో మాట్లాడుతా. రే అంత పని మాత్రం చేయకు. అయినా నీతో ఎంజాయ్ చేయడానికి నేనేమైనా కోటీశ్వరుడు పెట్టినా బండి చక్రం తిరిగితే గానీ బతుకు చక్రం తిరగదు బాబు. ఏంటి శివా నువ్వు మరీను చిన్నబాబు అంతగా బతుకులు ఆడుతుంటే వెళ్ళొచ్చు కదా. అంటే నేను వెళ్తే నా వెనకాల ఊపుకుంటూ వచ్చేద్దామనా? కొట్టానంటనా? అయినా వాడ రేంజ్ ఎక్కడ, మన రేంజ్ ఎక్కడ రా? ఏంట్రా ఫ్రెండ్షిప్ లో రేంజ్లు చూస్తావా? శివ తన లైఫ్ రిస్క్ చేసి మన ఫ్యాక్టరీని కాపాడాడు, మన కార్మికుల బ్రతుకు తెరువుని నిలబెట్టాడు. అతనికి మనం జీవితాంతం రుణపడి ఉంటాం. శివ మంచి డ్రైవరే కాదు, మంచి మనిషి. నా తమ్ముడికి మంచి ఫ్రెండ్, ఒక విధంగా నా రెండో తమ్ముడు. అందుకే అతన్ని నా తమ్ముడి చేతుల మీదుగా సత్కరిస్తున్నాను. కంగ్రాట్స్ రా. థ్యాంక్ యూ సార్. ఫ్రెండ్స్, ఫంక్షన్కి అటెండ్ అయినందుకు మీ అందరికీ నా కృతజ్ఞతలు. వెళ్ళి మీ పనులు మీరు చూసుకోండి. సతీష్, శివతో పాటు మన స్టాఫ్కి మంచి పార్టీ ఇవ్వు. అలాగే అన్నయ్య, ఓకే? ఇప్పుడే అరేంజ్ చేస్తాను. గో. రే శివ, ఎలాగైనా వాడిని పెళ్లి కొప్పించు. వాడు నువ్వు చెప్తేనే వింటాడు. అలాగే. సింగిల్ వానర్ రా, వెళ్ళండి రా, వెళ్ళండి. ప్యాసింజర్ లేకుండా ఎక్కడికి వెళ్ళమంటారండి? ఎక్కడికైనా వెళ్ళండి, మనకు కావాల్సింది క్యాష్, ప్యాసింజర్ కాదు. వెళ్ళండి రా. ప్యాంటు షర్ట్ ఇస్త్రీ చేస్తావా లేదా? నన్ను ఏం చేయమంటావయ్యా? వర్షానికి బొగ్గులని తెరిచిపోయి నేడుతుంటే ఎలాగోలా ఇవ్వరా, ఎవరైనా చూస్తారని టెన్షన్ గా ఉంది. టెన్షన్ నీకెందుకు, చూసేవాళ్ళు పడాలి కానీ. ఇదిగో నా వల్లగా తీసుకో. కానివ్వండి. మీ అమ్మాయి నెల తప్పిందని అల్లుడు గారు రాసిన ఉత్తరం, ఆ అమ్మాయి డెలివరీ అయిన తర్వాత డెలివరీ చేస్తున్నామని జోక్స్ చేస్తున్నారు అందరూ. మనకేమన్నా మనీ ఆర్డర్ వచ్చిందా? లేదు, దినం కార్డు వచ్చింది. నువ్వు ఉంచుకో. నమస్కారం మాస్టారు. నువ్వు దండం పెట్టావంటే గండం ఉన్నట్టే లెక్క. లేదండి, రాత్రి వర్షం వచ్చింది కదా, బొగ్గులన్నీ తడిచిపోయాయి, ఇలా పెట్టే వేయలేదు. తమరు 100-200 ఇచ్చుకున్నారనుకోండి. చూడ్డానికి జమీందారు శవంలాగా ఉంటావు, తంతే పైసా రాలదు. తీసుబా. 2 హాఫ్లకు ఫుల్ కదా, ఒక హాఫ్ ఇచ్చి ఫుల్ అయిపోయిందంటాడు. ఒరే మంగళ డబ్బు పోయింది. ఇప్పుడు 2 హాఫ్లకు ఫుల్ కదా. అవును ఫుల్లే. అవునా? మరి నాకు హాఫే ఇచ్చి ఫుల్ అయిపోయిందంటాడేంట్రా బ్రాంతి చెప్పాడా? 2 ఆపులు పుల్లే, కానీ నీకు ఆపుకే పుల్ అయిపోయి ఉంటుంది అని చెప్పుంటాడు. డబ్బులు రా. 2 హాఫ్లు ఫుల్ అయినప్పుడు ఒక హాఫే ఫుల్ ఎలా అవుద్ది బాబు? చెప్పానుగా, 2 ఆపులు పుల్లే, కానీ నీకు ఆపుకే పుల్ అయిపోయి ఉంటుంది. ఆ అన్నది నన్ను పట్టుకుంటావేట్రా? నాకు సమాధానం చెప్పేలా అంత తేలిక వదులుతాను అనుకున్నావా? 2 హాఫ్లు ఫుల్ అయినప్పుడు ఒక్క హాఫ్ ఫుల్ ఎలా అవుద్ది? నిజమేరా, ఆ షాపాడు మోసం చేశారా. వెళ్ళి నేను నిలబెట్టి కొట్టు. కరెక్ట్ గా చెప్పావు. వెళ్ళు. బ్రాంతి షాపడా, 18 సింగిల్ ఓనర్ని నన్ను మోసం చేస్తావా?
వస్త్రా అమ్మో నా డబ్బులు డబ్బులు డబ్బు 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 అబ్బో! ఓనర్ కొత్త బండి కొన్నప్పుడల్లా మన గుడికి రావడం పూజ చేయించడం ఓకే. మనం కొత్త బండి ఎప్పుడు కొంటాం, పూజ ఎప్పుడు చేయిస్తాం. రే పొద్దున్నే నాస్తా, మధ్యాహ్నం బిర్యానీ, రాత్రి క్వార్టర్. ఇదేరా మన బతుకు మ్యాటర్. అంత మించి ఆశపడ్డావు అనుకో అసలుకే అసలు వచ్చుద్ది. అలాగే పదండి బండి పూజ చేద్దాం. ఇదేంటండి సిబుక్ పర్మిట్ ఏమైంది? ఇది నా ఫైల్ కాదండి. కొంప ముడిగింది. మీకు ఇవ్వాల్సింది అమ్మాయికి ఇచ్చాను, అమ్మాయికి ఇవ్వాల్సింది మీకు ఇచ్చాను. ఏమ్మాయి? అదేనండి ఆ ఎర్ర డ్రెస్ అమ్మాయి. అమ్మని అమ్మడి లేదు కిమ్మడి లేదు, ఊరుకోవయ్యా. మేడం గారు, మేడం గారు, మేడం గారు. అమ్మో అయ్యయ్యో, అదేంటండి నా కాళ్ళ మీద పడతారు? ఎద్దంత వయసున్న మీలాంటి పెద్దోళ్ళు చిన్నపిల్లల కాళ్ళ మీద పడకూడదండి, ఆయుష్ తగ్గిపోతుంది. అమ్మా, పట్టదు నీ కాళ్ళ కోసం కాదమ్మా, నీ చేతిలో ఉన్న కవర్ కోసం. కవరా? అవునండి, మా కవర్ మీకు వచ్చింది, మీ కవర్ మాకు వచ్చింది. ఇది కవర్ కాదండి, నా జీవితం. నా సెకండ్ ఇయర్ సర్టిఫికేట్స్, మార్క్ లిస్ట్ అన్ని దీంట్లోనే ఉన్నాయి. నిజంగా మీరు నా కంటికి దేవుళ్ళ కనిపిస్తున్నారండి. చాలా థ్యాంక్స్ అండి. మరేమోనండి, నేను ఇంటర్ విజయవాడ SRR కాలేజ్ లో చదివానండి, స్టేట్ ఫస్ట్. ఆ హ్యాపీలో డిగ్రీ కూడా అక్కడే చేరానో లేదో దిష్టి కొట్టినట్టు ఒక పెద్ద బ్యాడ్ వచ్చిందండి. వింటున్నారా అండి? థ్యాంక్స్ అండి. తప్పు నా సైడ్ లేదు. అయినా మా నాన్న నాదే తప్పన్నాడు. స్విచ్ ఆఫ్ చేసినట్టు చదువు ఆపేసి లటుక్కుని ఊర్లో ఆక్కొచ్చేశాడు. ఎంత ఏడ్చానో, ఆ ఏడుపు వల్ల ఇంకో ఏడు వేస్ట్ అయింది. వింటున్నారండి? థ్యాంక్స్ అండి. ఆ తర్వాత మా చెల్లి చెప్పిన సలహాతో పోస్టల్ కోచింగ్ తీసుకుని BA కట్టాను. ఫస్ట్ ఇయర్ ఫస్ట్ క్లాసే. ఏ సబ్జెక్ట్ అని అడగరే? ఎందుకమ్మా నువ్వు చదువుతున్నావుగా? హిస్టరీ, పాలిటిక్స్. నీకు దండం పెడతావు తల్లి. ఎప్పటికైనా ఇండియా పాకిస్తాన్ కలుసుకోవచ్చేమో గాని మాకు మాత్రం చదువు అంటే గిట్టదమ్మా. నిక్కర్లు వేసుకున్న వయసు దగ్గర నుంచి బడి కాదు కదా, అది ఉన్న వీధిలో కూడా వెళ్లే వాళ్ళం కాదమ్మా. కవర్ అడిగిన నేరానికి కలరా వచ్చిందా కొట్టావేమమ్మా? అయ్యా, మీరు మరీ అంత చదువురాని మొద్దులా. అయినా ఈ కవర్ తెచ్చిచ్చినందుకు చాలా థ్యాంక్స్ అండి. అమ్మా, నువ్వు ఇట్లా థ్యాంక్స్ చెప్తే ఎమోషన్ వచ్చి మేము ఏదైనా చేసుకుంటాను. వెళ్ళరా అమ్మా. వెళ్ళొస్తానండి. అన్నట్టు ప్రసాదం తీసుకున్నారండి? తీసుకుంటారమ్మా. కోపంగా ఉన్నట్టున్నారు. థ్యాంక్స్ అండి. థ్యాంక్స్ అండి. థ్యాంక్స్. ఈ ఫిగర్ ను ఒక్కసారి గుర్తుపెట్టుకోరా. ఎందుకు? ఇంకొకసారి కనిపించినప్పుడు కట్ చేసి పారిపోవడానికి. ఓ అమ్మో, ఏం మాస్టారు ఇంకా ఫుడ్ కొట్టలేదా? లేదురా, నా పుత్రికారత్నం పొద్దున్నే వంట చేసి పెట్టి గుడికి వెళ్ళింది. అది వస్తే గానీ పెట్టే దిక్కు లేదు. ఏ తమరే పెట్టుకు తినొచ్చుగా. అలాంటి VPP సలహాలు ఇవ్వకరా. మా అమ్మాయి సంగతి నీకు తెలియదే. ఇల్లంతా ఎటు కొట్టుకుపోయినా పర్వాలేదు, వంటిల్లు మాత్రం అద్దంలాగా ఉండాలి. నేను ఎక్కడ గలీజ్ చేస్తానో అన్న భయంతోనే వంటింటికి తాళం పెట్టుకుని మరీ వెళ్ళింది. మీ అదృష్టం బాగుంటే ఆ ఆటోలో వచ్చేది అమ్మాయి గారు అయి ఉండాలి. పాపు ఇక్కడే ఉండు, చిల్లర తెచ్చిస్తాను. నాన్నా, చిల్లరుందా? లేదమ్మా, ఆకలి ఉంది. మరదే అన్ని తిక్క సమాధానాలే. సర్లే, ఈ ఆటోలో రోడ్డు దాకా వెళ్ళి ఈ 500 చిల్లర మార్చి 20 రూపాయలు వాడికిచ్చి నువ్వు నడుచుకుంటూ వచ్చి. కర్మ. రాగండి అమ్మాయి గారు. మీ నాన్నగారు ఇప్పుడు ఆకలి రాజ్యానికి రాసమ్మా. నువ్వు అర్జెంటుగా అన్నం పెట్టకపోతే ఆ కార్డులు కవర్లు అన్ని కలిపి తినేస్తారు. చిల్లర సంగతి నేను చూసుకుంటాను కానీ ఆయన ఆకలి సంగతి మీరు చూసుకోండి. రే మిగతా చిల్లర ఇస్తాములేండి, రేపో మాపో. మళ్ళీ వంకాయ కూర తగలెట్టావా? నా వల్ల కాదు, నేను తిన్నాం. ఇదే మరి నీ దగ్గర ఉన్న తిక్క బుద్ధి. గురువారం వంకాయ కూర చేస్తే గుటకలేసుకుంటూ తిన్నావు, శుక్రవారం చేస్తే శుభ్రంగా మెక్కావు. ఈ రోజు ఏమొచ్చింది? వరసగా 2 రోజులు తినేసరికి నాలిక నాపరాయిలాగా తయారైంది. ఏ బుద్ధున్న గాడిదైనా ఒకే కూర ఇన్ని రోజులు తినగలదా? అదే బుద్ధున్న గాడిద 50 ఏళ్లుగా ఒకే అన్నం తినడల్లా. అంటే అదంతే. ఇది ఇంతే, తిను. నా కర్మ, నీ చేతి వంట ఇంకెంత కాలం తినాలో. చెల్లాయిలాగా నన్ను కూడా ఏదో కోర్సులో చేర్పించేయి. హాస్టల్లో ఉండి హాయిగా చదువుకుంటాను, నువ్వు హాయిగా వండుకు తినొచ్చు. నువ్వు బయటికి వెళ్ళి చదివితే జరిగిన భాగవతానికేగా మనం విజయవాడ వదిలి హైదరాబాద్ వచ్చింది. నీకు పెళ్లి చేసేంత వరకు పోస్టల్ చదివే బెస్ట్. ఆ పెళ్లి మాట ఎత్తావంటే నెలంతా ఈ వంకాయ కూర చేస్తాను. కానీ తప్పుతుందే. అన్నట్టు నీ చెల్లాయి నీకు చీర జాకెట్ పంపించింది, ఆ టేబుల్ మీద ఉన్నాయి, తీసుకో. నువ్వు స్కూల్ మాస్టర్ అయితే బాగుండేది. పోస్ట్ మాస్టర్ అవటంతో లెటర్స్ చదువుతాన్న ఇంట్రెస్టే లేదు. అన్ని చూసి విప్పి చదివి కానీ మాకివ్వవు. హలో సిస్టర్, హౌ ఆర్ యు? సెకండ్ ఇయర్ డిగ్రీ ఫస్ట్ క్లాస్ లో పాస్ అయినందుకు నీ చెల్లి నీకు ఇస్తున్న బుల్లి ప్రెజెంటేషన్ ఈ డ్రెస్. నేను కూడా కంప్యూటర్ కోర్స్ లో ఇన్స్టిట్యూట్ ఫస్ట్ వచ్చాను. బై ది బై, మా గ్రూప్ అంతా ప్రాజెక్ట్ టూర్ కోసం ఊటీ వెళ్తున్నాం. నువ్వు ఈ క్యాసెట్ వినే టైంకి టోటల్ బ్యాచ్ ఊటీలోకి ఎంటర్ అవుతుంటాం.